హాయ్ హలో సో నేను వచ్చేసాను వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలర్స్ అండి. ఇది వచ్చేసి మన సికింద్రాబాద్ లో ఉంది. ఇవాళ మన కోసం ఒక సెలబ్రిటీ విజిట్ చేయబోతున్నారు. సో అదెవరు అంటే ఉదయ్ భాను గారండి. చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే కొత్తగా లాంచ్ చేయబోతున్నారు కూడా. ఆల్రెడీ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. ఇంకా కొన్ని మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ తో మీ ముందుకు వచ్చేస్తున్నారు. వీడియో మొత్తం ఎండింగ్ వరకు క్లియర్ గా చూసేయండి. ఇన్స్టాగ్రామ్ లో కానీ రెగ్యులర్ గా రీసెలర్స్ కి కానీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటారు. మీరు వాళ్ళని కూడా ఫాలో అయిపోవచ్చు. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ అక్క, ఇది మనం థర్డ్ టైం కలవడం. అవునా? అదే నాకు గుర్తుందండి కళ్ళు. ఎప్పుడు కలిసాం గుర్తులేదు కదా. డాన్స్ ప్రోగ్రామ్ లో కొంచెం పెద్దగా జానవరి నిర్జానవరి ప్రోగ్రామ్ లో. సో దిస్ ఇస్ ద థర్డ్ టైం. ఇలా కలుస్తూనే ఉండాలి మనం. కలుస్తూనే ఉందాం. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. ఎలా ఉన్నాయి కలెక్షన్స్? కలెక్షన్స్ అమేజింగ్ అమేజింగ్ కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ మనకు కావాల్సిన కలెక్షన్ కూడా చేసిస్తాడు. చాలా బాగుంటాయి కలెక్షన్స్. రెగ్యులర్ కస్టమర్ ఉంటాను. కానీ మీరే ఎక్కడ విన్నారు వెంకటరమణ కట్టుగాజుల గురించి? నేను ఒక ఫంక్షన్ కి వెళ్ళాను. ఓకే, వెళ్తే మా అన్నమ్మ ఇది అంటే చాలా బాగుంది, ఇది వెంకటరమణ కట్టుగాజుల్లో కొన్నావా అని అడిగాను. అంటే ఏంటి అని అన్నాను. అంటే చెప్పట్లేదు ఎందుకంటే ఈ డిజైన్స్ అన్ని అక్కడ ఉన్నాయి, నాకు చూసాను అంటే. దెన్ ఎంక్వైరీ అంటే నన్ను పట్టుకుని కట్టుగాజులు జ్యువెలరీ కొన్నావా అని అడుగుతుంది. అసలు నాకు తెలియదు అంటే ఏంటి అని అడిగాను. అండ్ దెన్ తన జ్యువెలరీ చూపించింది, నేను అక్కడే కొన్నాను అది అని. కజిన్ అవుతాడు. దెన్ ఐ రియలైజ్ ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఉందని అప్పుడు తెలిసింది. దెన్ రీసెర్చ్ చేశాను. తర్వాత లక్కీగా త్రినాథ్ గారు మా ఇంటికి వచ్చారు. హీ ఎక్స్ప్లెయిన్ హిస్ స్టోర్ డీటెయిల్స్ అలా ఇంకొంచెం ఫస్ట్ తెలిసింది, అలా ఇంకా కన్ఫర్మేషన్ వచ్చేసింది అనమాట. అంటే ఇక్కడ ఇంకా బాగుంటాయి అని చెప్పి. ఇప్పుడు మీరు లైవ్ గా లోపలికి వచ్చి మొత్తం మాట్లాడి ఈ స్టోర్ ని ఒక విన్ ని లాంచ్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ భరోసా వచ్చింది. బికాజ్ నేను ఇప్పుడు ఆర్డర్ కూడా ప్లేస్ చేశాను, లక్షల్లో ఆర్డర్ ప్లేస్ చేశాను. బికాజ్ అది బంగారంలో చేయించుకుంటే ఒక 13-12 దాటిపోతుంది. సో నాకు చాలా రీజనబుల్ ప్రైసింగ్ లో అయిపోతుంది. అండ్ నాకు ఆ కోరిక కూడా తిరిగిపోతుంది, అదే కొనుక్కోలేదు అన్న ఫీల్ కూడా ఉండదు. 5 grams లో ఒక చిన్న బ్రాస్లెట్ కూడా రాని ఈ రోజుల్లో మనకి ఇక్కడ బ్యూటిఫుల్ నెక్లెసెస్ వచ్చేస్తున్నాయి. సో దాని గురించి అమేజింగ్. ఇప్పుడు చాలా మందికి పెళ్లిళ్ళ సీజన్. అవును, బంగారం పెట్టాలి, బంగారం వెయ్యాలి, బిడ్డని అలా పంపించలేము. సో అక్క చెప్తుంది కదా ప్రతిసారి పెళ్లిళ్ళ గురించి అని. అక్క మీకంటూ 2 పిల్లలు ఉన్నారు, ట్విన్స్. అది కూడా సో మీరు తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచే పర్చేస్ చేసుకుంటారు కదా. ఆల్రెడీ కొనేసాను. ఇంకా రెగ్యులర్ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ దిస్ స్టోర్ అనుకోవచ్చు. అలా యూనో రెగ్యులర్ గా కొంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతారు. రైట్, నేను ఇంకా కొంటూనే ఉంటాను, చాలా కొంటాను. అండ్ బంగారం కొంటున్నాను నేను. ఇత్తడి పుత్తడి అది ఇది కాదు, పుత్తడి కొంటున్నాను, ఇత్తడి కాదు. అండ్ ఎవరైనా వచ్చి పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏం చెప్తారు? పక్కాగా రండి. రాజమండ్రిలో 3 స్టోర్స్ ఉన్నాయి. ఇక్కడ సికింద్రాబాద్ లో మన జనరల్ బజార్ లో మహంకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర ఉంది. వచ్చి మీరు అంతా రీసెర్చ్ చేసి మీరు తృప్తిగా అనిపిస్తే కొనుక్కోండి. ఓకేనా అండి? ఇప్పుడు మనం ఉన్నాం వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీస్ లో ఉన్నామండి. ఈ వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీస్ గత 2 దశాబ్దాలుగా ఎంతో మంది కస్టమర్లకి వాళ్ళ ఐడియాలజీ ప్రకారం, వాళ్ళ అవసరాల ప్రకారం చాలా బెస్ట్ జ్యువెలరీ అందించడం జరిగింది. ఎందుకనంటే తక్కువ వెయిట్లో తయారు చేయాలనే ఒక కాన్సెప్ట్ చాలా మంది కస్టమర్లకి చాలా ఉపయోగపడే ఒక సబ్జెక్ట్ లాంటిది ఇది. అలాంటి ఒక సబ్జెక్ట్ని ఎంచుకుంటూ వాటిల్లో రకరకాల మోడల్స్ని వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు వేరే ఏదైనా చూసిన మోడల్స్ని అక్కడ 100 grams లేదంటే 150 grams ఒక 10-15 తులాల్లో అయ్యే ఐటమ్స్ ని కేవలం 2 తులాల్లో వాళ్ళకి లో బడ్జెట్ లోనే తయారు చేయడంలో వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీస్ చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవటం వల్ల దీనికి కస్టమర్ల అభిమానం, వాళ్ళ ప్రేమ చాలా పెరిగిందనే అనుకోవచ్చు. ఇంతలాగా మాకు అట్రాక్ట్ అయిన మా కస్టమర్లకి మేమేమైనా ఒక సబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలనుకున్నాం. ఇంతవరకు ఎవరు కూడా ఏ జ్యువెలరీలో అయినా సరే మినిమం 5 grams లోనో 6 grams లోనో 8 grams లోనో, ఈవెన్ మా దగ్గర కూడా 1-2 మోడల్స్ మాత్రమే వర్కౌట్ అయ్యాయి. ఎక్కువ మోడల్స్ దొరికే కాదు మేడం. ఎందుకు అని అంటే
మనం చూపిస్తాం, లాట్ ఆఫ్ మోడల్స్ చూపిస్తాం. కానీ దానిలో వచ్చేటోడికి ఇది వచ్చేటోడికి 5 grams, ఇది వచ్చేటోడికి 8 grams, 10 grams, 20 grams అలా పెరిగిపోతూ ఉంటది. వాళ్ళకి కావాల్సిన బడ్జెట్ లో ఒక ఛాన్సే ఉంటది, వాళ్ళకి 2-3 ఛాన్సులు రావట్లేదు, లేదా ఒక 10 ఛాన్స్ దొరకట్లేదు. అంటే ఒక 10 రకాలు అదే వెయిట్ లో అదే తూకంలో కావాలనుకుంటే దొరకట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎక్కువ మోడల్స్ ని ఇవ్వగలగాలి కస్టమర్ కి. అది ఎలా పాసిబిలిటీ అవుతుంది అని చెప్పి అనుకొని దీనికంటే ఒక స్కీమ్ ప్లాన్ చేసుకున్నాం. కొత్తగా ఒక 30 మెంబర్స్ వర్కర్స్ ని మేము హైర్ చేసుకున్నాం. ఇన్నాళ్ళు ఆ వర్కర్స్ కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి జస్ట్ ట్రైనింగ్ కి ఒక వ్యక్తినే వేసేవాళ్ళం. వాళ్ళ ద్వారాగా మొత్తం సెక్టార్ అంతా నేర్పేవాళ్ళం. అది మొత్తం వేస్ట్ మెటీరియల్ కింద వెళ్ళేది. బట్ ఈసారి అలా కాదు, ఇది కస్టమర్లకి ఖచ్చితంగా ఉపయోగపడాలని చెప్పి దీన్ని వీళ్ళ ఒక 30 మెంబర్స్ ఒక 10 మెంబర్స్ సీనియర్ ఉన్న వర్కర్స్ ని వేసి 40 మెంబర్స్ టీమ్ తోటి 300 మోడల్స్ ఒకటే వెయిట్ లో. అందుకనే మెగా నక్లీస్ మెలా అంటూ ఏ నక్లీస్ అయినా 5 గ్రాములే అన్న ఒక కాన్సెప్ట్ ని ఇలా తీసుకొచ్చి ఇలా అంతా డిస్ప్లే చేయడం జరిగిందండి. ఇదంతా కూడా డిస్ప్లే ఎనీ మోడల్ 5 grams లోనే 300 రకాలు ఉన్నాయి. ఏ మోడల్ పట్టుకున్నా 5 గ్రాములకే. ఇది కొత్త వాళ్ళు కాబట్టి లో బడ్జెట్, వాళ్ళకు ఉండే శాలరీస్ కానీ వాళ్ళకి ఉండేది కానీ తక్కువలో ఉంటది కాబట్టి మనం ఇది తక్కువ రేట్ లో తయారు చేసుకోవడం కుదిరింది. లేకుంటే రెగ్యులర్ గా అనుకోండి ఏ మోడల్స్ మా స్టోర్ లోనే 8 grams, 9 grams, 10 grams కూడా మేమే సేల్ చేసాం. కొంచెం డిపెండింగ్ మోడల్స్ చిన్నపాటి డిఫరెంట్లు, వాటిని అన్నిటిని తక్కువ తూకంలో తయారు చేయడానికి కావాల్సిన ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి అయ్యేది మ్యాన్ పవర్ అవుతుంది కదండి. ఆ మ్యాన్ పవర్ మనకి తక్కువలో దొరికిన దాన్ని ఈ రకంగా యూజ్ చేసుకొని కస్టమర్లకి ఈ 300 మోడల్స్ 1000 నక్లీస్ లాట్ తయారు చేసాం. ఆల్ ఓవర్ ఇండియా టోటల్ గా సప్లై వెళ్తుంది. ఇది ఇక్కడ ఈ స్టోర్ కి వచ్చేటోడికి దీని క్వాంటిటీ 300 వరకు ఇచ్చేసాం. మిగతా 700 ఏదైతే ఉందో మిగతా స్టోర్లకు కానీ మిగతా ఆన్లైన్ బిజినెస్ కానీ మిగతా స్టేట్ లో ఉన్న మా యొక్క కస్టమర్లు ఇప్పుడు ముంబై, ఢిల్లీ, కలకత్తా అన్ని చోట్లకి వెంకటరమణ కట్టుగాజుల జ్యువెలరీ కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళకి అనుకూలంగా పంపించడం కోసం మొత్తం ఇది లాంచింగ్ చేసాం. ఈ లాంచింగ్ ఏదైతే ఉందో మనకి ఎంతో ఫేమస్ అయిన మనం ఎంతో ఇష్టపడే మన భాను గారి చేత చేయించాలన్నది చాలా ఆశపడ్డాం. మేడం గారు చాలా వీలు చూసుకొని మాకు రావటం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయమే. ఎందుకనంటే మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం గ్లామర్ లో మన భాను గారే యాంకర్ కి. దానికి మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఇంకా దొరకలేదు. చెక్కు చెదరని బంగారం కింద మా మేడం గారు అలాగే భాను గారు ఉండిపోయారు. వారితోటే చేయించాలన్నది మా యొక్క ఐడియాలజీకి తగ్గట్టుగా మేడం గారు కూడా ఆ టైం భాను గారు రావటం కానీ ఇది లాంచింగ్ చేయటం కానీ చాలా సంతోషమైంది. ఖచ్చితంగా చెప్తున్నానండి, 5 గ్రాముల నక్లీస్ అన్నది ఇంపాసిబుల్. అలాంటి ఒక కాన్సెప్ట్ ని మేము తీసుకుని వచ్చాం. ఏదో 5 గ్రాముల్లో అంటే సన్నగా ఉంటది, డెలికేట్ గా ఉంటది, పెద్దగా ఏముండదు మోడల్ అని అయినా పొరపాటు పడుతున్నారేమో. మీరు మోడల్స్ చూస్తే అస్సలు మీరు ఊహించలేరు. అండ్ ఈ స్టాక్ ఏదైతే ఉందో లిమిటెడ్ స్టాక్, ఖచ్చితంగా చెప్తున్నాను. ఇయే మోడల్స్ ని మళ్ళా మీరు ఆర్డర్ పెట్టాలంటే ఇదే మా షాప్ లోనే ఇది 5 grams, 8 grams అవ్వచ్చు, 7 grams అవ్వచ్చు, 6.5 అవ్వచ్చు, ఎంత వెయిట్ అయినా పెరగచ్చు. ఎందుకనంటే ఒక పీస్ సింగల్ గా చేస్తే దాని ఖర్చు ఎక్కువగా అవుతుంది. మేము మల్టీ పీసెస్ చేసాం కాబట్టి ఇది లో బడ్జెట్ లో తయారైపోయింది. ఇంత లో బడ్జెట్ లో తయారైంది కాబట్టి ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. గోల్డ్ రేటు ఇంత పెరిగింది. ఇంత పెరిగిన దానికి ఇలాంటి టైంలో ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఉంటే చాలా బాగుంటదని మేము చాలా మటుకు దీన్ని ప్లాన్ చేసి ఇది లాంచింగ్ చేయడం జరిగింది. ఇవాళ చాలా రకాల మోడల్స్ అయితే గనక మీకు 1 by 1 మీరు ఖచ్చితంగా మీరు చూడడానికి ఉంటుంది. వీడియోస్ లో కానీ లేదంటే ఫొటోస్ లో కానీ మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవడానికి అన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి మనకి.
ప్రతి మోడల్ ని కూడా మనం దీన్ని ఇనాగ్రేట్ చేస్తాం, పబ్లిక్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే బంగారం కేవలం పెద్దింటికి మాత్రమే పరిమితమైన రోజులు ఇది. పేదింటి దాకా బంగారం అసలు అడుగు పెడుతుందా లేదా అన్న భయం ప్రతి ఒక్కరి గుండెల్లో వచ్చిన టైంలో మీరు ఏదైతే లాంచ్ చేశారో వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలరీ ద్వారా 5 గ్రాములో ఇలాంటి అందమైన నెక్లెస్లు అన్ని అందరికీ అందుబాటులో తీసుకొచ్చారు. అది అచ్చమైన బంగారం తీసుకొచ్చారు. దానికి కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఆడియన్స్ లో చాలా డౌట్స్ ఉన్నాయి సార్, నాకు కూడా ఉన్నాయి మనసు. ఎందుకంటే కట్టుగాజుల కాన్సెప్ట్ కొత్తగా ఉంది, విన్నాము కానీ అసలు ఇది సాధ్యమైనా కాదా అనేది చాలా డౌట్స్ ఉన్నాయి. సో అవన్నీ మనం క్లారిఫై చేసుకుందాం అండి. బంగారం విలువ విపరీతంగా పెరిగిపోయింది. అండ్ 1 గ్రామ్ గోల్డ్ అని, వెండి అని, వెండి పైన పూత అని, అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. అండ్ మనం బంగారం వేసుకున్నామన్న ఫీల్లో ఉంటాము, కాన్షియస్గా ఉంటాము వేసుకున్నా కూడా. సో వీటన్నిటిని తుడిపేస్తూ చాలా తక్కువ గ్రాముల్లో చాలా పెద్ద నెక్లెస్ మనకి బంగారంలో వేస్తున్నాను. అది ఎలా సాధ్యమవుతుంది? సో మీకు డౌట్, నాకు డౌట్. సో క్లారిఫై చేసుకున్నామా? సో త్రినాథ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలరీ అంటే షీటెడ్ గోల్డ్ జ్యువెలరీ కదా మనకి. అసలు షీటెడ్ గోల్డ్ జ్యువెలరీ అంటే ఏమిటి? అసలు దీన్ని ఎలా తయారు చేస్తారు? ఏంటంటే అండి, షీటెడ్ జ్యువెలరీ, కట్టుగాజుల జ్యువెలరీ. కట్టు అని అంటే అండి, లోపల కాపర్ ఉంటది, కాపర్ పైన బంగారం రేకుని కట్టేస్తాం, అంటే షోల్డరింగ్ చేస్తాం. అది అచ్చ తెలుగులో కట్టు జ్యువెలరీ, కట్టు గాజుల జ్యువెలరీ అని చెప్పి అది అచ్చ తెలుగులో. ఇది ఇంగ్లీష్ లో ఏంటంటే షీటెడ్ జ్యువెలరీ. లోపల పైన ఉండేది మాత్రమే గోల్డ్ షీట్ ఉంటదండి, లోపల మెటీరియల్ కాపర్ ఉంటది. అందుకోసం దీన్ని షీటెడ్ గోల్డ్ షీట్ జ్యువెలరీ అని చెప్పి, గోల్డ్ షీట్ జ్యువెలరీ, షీటెడ్ జ్యువెలరీ. అంటే తిరుపతి టెంపుల్ వర్క్ ఏదైతే ఉందో అది షీటెడ్ అండి. మీరు గమనించే మీరు వెళ్తా ఉంటే అరిగిపోయి లోపల రాగి బయటికి కాపర్ కనబడతా ఉంటది, చూసారా? అది షీట్ అండి. సాలిడ్ బంగారం కుదరదండి. ఎందుకనంటే పూర్తిగా వాళ్ళు వాడేది 24 క్యారెట్స్ వాడతారు. అది బాగా మెత్తగా ఉంటది. మీకు తెలుసు, పూర్తిగా 24 ఐటమ్ ఆర్నమెంట్ తయారవుతుంది. అది తయారవకుండా, అది తయారై అవ్వాలి అని అంటే కనుక దానిలో కాపర్ మిక్స్ చేస్తారు. అండ్ ఇది మేము వాడేది 24, వాళ్ళు వాడేది 24. దీనికి బేస్ ఏదైతే ఉందో కాపర్ ఇవ్వటం వల్ల కొంచెం బెంకం పెరుగుతుంది, మనకు ఐటమ్ తయారవుతుంది. ఇదే కాన్సెప్ట్ అనమాట. అలాంటి కాన్సెప్ట్ తీసుకున్నాం కాబట్టి వీటిల్లో మనం ఇన్ని మోడల్స్ ని మనం దింపడం చేస్తాం. సో లోపల కాపర్ ఉంటుంది, దానిపైన షీట్ ఉంటుంది. సో ఏ డిజైన్ అయినా ఆ గోల్డ్ షీట్ ద్వారా మనం చేసేసుకోవచ్చు. ఎటువంటి డిజైన్ అయినా చేస్తాం, ఎటువంటి డిజైన్ అయినా తయారు చేస్తాం. ఇప్పుడు మన బంగారం షాప్ వెళ్ళగానే మనకు ఒకటి ఉంటుందండి, ఒకటి హాల్ మార్క్ అని, 916 గోల్డ్ అని ఒకటి అమ్ముతారు. మరి ఇక్కడికి రాగానే మీ ఈ దీనిపైన ఉన్న గోల్డ్ ఏంటి? 22 క్యారెటా, 24 క్యారెటా, 916 అండ్ ఎంత ఉంది? ఇప్పుడు ఒక గాజు తీసుకున్నాం అనుకోండి, ఆ గాజు మీద ఎంత రాగి ఉంది, ఎంత బంగారం ఉంది, అది డిఫరెన్షియేట్ చేసేది ఇలా సామాన్యులకు అర్థమయ్యేది కస్టమర్స్. అంటే యాక్చువల్లీ ఏంటంటే అండి, ఇది ఇప్పుడు మా దగ్గర ఉన్న ఈ నెక్లెస్ అయినా గాజులైనా వాట్ ఎవర్ ఏదైనా ఒక జ్యువెలరీ తీసుకుందాం, అది 40 నుంచి 50 గ్రామ్స్ మధ్యలో ఉంటుందండి. అంటే 30 ఉంటది, 40 ఉంటది. డిజైనింగ్ బేస్ ఉంటది, డిపెండింగ్ డిజైనింగ్ బేస్ టోటల్ వెయిట్ ఉంటది. అది దాన్ని కంపేర్ చేసుకునేలాగా కస్టమర్ కి చూడడానికి అవకాశం చేయాలి అని అంటే కనుక టోటల్ గా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే దానిలో గోల్డ్ ఎంత ఉందన్నది వాళ్ళకి ఐడియా వస్తుంది. బట్ ఇది ఓపెన్ చేసే కాన్సెప్ట్ ఏదైతే ఉందో కస్టమర్లకి అది కొంచెం ప్రాబ్లమే. ఎందుకనంటే మనం ఫర్దర్ గా ఒక 916 పట్టుకెళ్ళి అది మెల్టింగ్ కి ఇచ్చినా, లేదంటే సేల్ కి ఇచ్చినా, చెకింగ్ కి ఇచ్చినా అదే మనకి 1-2 టచ్ తక్కువ ఉందను అదే చెప్తారు. సేమ్ అదే జ్యువెలరీకి వెళ్తే మాత్రమే అది 916 అంటున్నారు. మీరు 916 మీరు ఖజానా మిగతా ఏ జ్యువెలరీలో అనండి, మీరు కార్పొరేట్ కంపెనీ జ్యువెలరీలు ఏవైనా సరే, మీరు లలిత అని అంటారు, లేదంటే కళ్యాణి జ్యువెలరీ అంటారు, మర్వాల్ అంటారు, మీరు ఎవరు మీరు అలాంటి ఏ షోరూమ్ లో కొనుక్కున్నా
బయటికి తీసుకొచ్చేటోడికి అది మళ్ళా టెస్టింగ్ వెళ్ళి వాళ్ళు ఖరీదాలకు వెళ్ళేటోడికి 1-2 టచ్ తక్కువ చెప్తారు. ఎందుకంటే 916 అన్నది అంటే పూర్తిగా 916 టోటల్ గా గట్టిగా ఉండే ఐటమ్స్ అనుకోండి వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ స్టోన్ ఐటమ్ దగ్గర లేదా బీడ్ ఐటమ్ దగ్గర కొంత టచ్ తక్కువ ఉంటది. అది ఏంటనంటే అండి వాళ్ళ షోరూమ్స్ అనుకోండి ఆ ఒక టచ్ అన్నది ప్రాబ్లం అనిపించదు, కానీ బయటకు వచ్చేటప్పటికి ఆ ఒక టచ్ కూడా తేడా వస్తుంది. అంటే ఒక 916 లోనే ఒక టచ్ తేడా వచ్చే అవకాశం కంపల్సరీగా ఉంది. ఇది మేము గట్టిగా మేము చెప్పగలుగుతున్నామని అంటే మేము యాజ్ ఎ వర్కర్స్ కాబట్టి మేము ఏం చెప్పినా సరే వాళ్ళు కూడా దానికి ఒప్పుకుంటారు. అందుకనే మేము ఇంత డేర్గా వాళ్ళకి ఇలా జరుగుతుంది. మార్కెట్ లో ఉండే పరిస్థితి ఇదే అండి. బయట జ్యువెలరీ ఏదైనా వేరే షాప్ కి వెళ్తే వాళ్ళు దానిలో ఒక టచ్ తక్కువే చెప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళు సేల్ చేసుకోవాలి, వాళ్ళు కొనుక్కోవటమో ఏదో జరిగింది కాబట్టి దాని మీద కొంచెం ప్రాఫిట్ ఏదైనా వాళ్ళు వేసుకుంటారు కాబట్టి ఉంటది కూడా. అది అందుకని ఇది ఇప్పుడు మీరు ఇస్తే 916 అండి, 24 అండి. పూర్తిగా బంగారం 24 ఇస్తున్నాం. పైన షీటు లోపల వచ్చేటోడికి కాపర్. సో ఇంత పర్సెంట్ ఉంటుంది అనేది మీకు బిల్ ఉంటుంది 100% అండి. ఈ బిల్లింగ్ ఏదైతే ఉందో పక్కా GST బిల్లింగ్ జరుగుతుంది. ఈ బిల్లింగ్ మీద ఐటమ్ టోటల్ వెయిట్ పడుతుంది, ఐటమ్ గ్రాస్ వెయిట్ పడుతుంది, ఐటమ్ రిటర్న్ వెయిట్ కూడా పడుతుంది. అంటే 3 వెయిట్లు వస్తాయి. ఒకటి ఐటమ్ ఎంత ఉందో అన్నది వస్తుంది, 2 కస్టమర్ ఎంత ధరకు కొన్నారు, అది ఏ వెయిట్ కొన్నారు. ఫర్ సపోజ్ ఈ 40 గ్రాముల టోటల్ వెయిట్ అని దాని మీద మెన్షన్ అయి ఉంటది. దానికి కొనుబడి కొన్నదేమో 5 గ్రాములని అదే బిల్ మీద ఉంటది. దాని రిటర్న్ ఏదైతే ఉందో అది 3 గ్రామ్స్ అని 2.5 గ్రామ్స్ అని దాని మీద మెన్షన్ అయిపోయి ఉంటది అనమాట. అంటే ఒక 5 గ్రామ్స్ పెట్టి కొనుక్కుంటే వాళ్ళకి రిటర్న్ తిరిగి వచ్చేది 3 గ్రామ్స్ 2.5 గ్రామ్స్ డిపెండింగ్ ఐటమ్ ని బట్టి ఉంటది. అంటే ఇప్పుడు మనము ఒక వస్తువు తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు 5 గ్రాముల బంగారం తీసుకున్నాం అంటే 5 గ్రాములకి మనకు వాల్యూ కట్టిస్తారు. కానీ మీరు ఇక్కడ 5 గ్రాముల బంగారం కొనుక్కుంటే మీరు 3 గ్రాములకి రిటర్న్ వాల్యూ ఇస్తా అంటున్నారు, అంటే కొంచెం తగ్గించేస్తా అంటున్నారు. ఎందుకు అలాగేనంటే అండి, మీరు 5 గ్రాములకి గోల్డ్ టు గోల్డ్ అనుకుంటున్నారు కదా. ఇక్కడ మా దగ్గర ఈ 5 గ్రాములు ఏదైతే ఉందో దాని వర్క్ ఫుల్ ఒక 30-40 గ్రామ్స్ ఐటమ్ దగ్గర జరుగుతుంది. ఒక 30-40 గ్రామ్స్ పర్ సపోజ్ ఒక 30 గ్రామ్స్ దగ్గర చూసుకున్నాం. 30 గ్రాములు ఒక నక్లీస్ ని మనం 5 గ్రాములకి ఇస్తున్నాం, దానిలో రిటర్న్ వస్తే హాఫే ఇస్తున్నాం. మన క్లారిఫై అదే కదండి. కానీ ఇక్కడ 30 గ్రాముల ఐటమ్ దగ్గర అదే గోల్డ్ అయితే కనుక ఓన్లీ 30 గ్రామ్స్ వచ్చేస్తుంది అని అంటున్నారు. కానీ ఆ 30 గ్రామ్స్ ఐటమ్ తయారు చేయడానికి అయ్యే ఒక వేస్టేజ్ ఏదైతే ఉందో మినిమం 20% అప్పుడు చూసుకున్నా 6 గ్రామ్స్ వేస్టేజ్ అవుతుంది. 6 గ్రాములు వేస్టేజ్ అవుతుంది. ఏది 20% అయితే 15% అయితే ఇంచుమించుగా మీకు 4.5 గ్రామ్స్ దాకా వేస్టేజ్ అవుతుంది. అది లెస్ చేసేస్తారు. స్టార్టింగ్ లోనే మీకు అది లెస్ అయిపోయింది. అక్కడే మీకు 30 గ్రాముల ఐటమ్ దాని వేస్టేజ్ ఒక 4-5 గ్రామ్స్ వేసేసారు. ఆ 4-5 గ్రామ్స్ ఏదైతే ఉందో ఎప్పుడు కూడా కస్టమర్ అది రాదండి. మనం ఎంత కొన్నాం, మనం 30 గ్రాములు నక్లీస్ కొన్నాం, 50 గ్రాములు నక్లీస్ కొన్నాం, లేదా 5 గ్రాములు నక్లీస్ కొన్నాం. మనం కొన్నదే వస్తుంది, కానీ దానికి అయిన వేస్టేజ్ ఎవరికైనా గుర్తుంటుందా? ఏ నక్లీస్ కి ఏ పర్సెంటేజ్ అన్నది మీరైనా గుర్తు పెట్టుకోగలుగుతారా? మీకే గుర్తుండదు. ఎందుకంటే ఒక్కో నక్లీస్ కి మీకు 18% వేసింది ఉంది, 10% వేసింది ఉంది, 12% వేసింది ఉంది, 20% కూడా వేసింది ఉంది. మన బంగారం కట్టుగా సో దీంట్లో వేస్టేజ్ ఎలా ఉంటుంది, మేకింగ్ ఎలా ఉంటుంది? ఇక్కడికి వచ్చేటోడికి మేము ఏం చేసామంటే దానిలో ఎంత వేస్టేజ్ అయితే అవుతుందో 916 లో డిపెండింగ్ అది వేస్టేజ్ ఒక పర్ సపోజ్ ఒక నక్లీస్ దగ్గర ఒక 6 గ్రామ్స్ వేస్టేజ్ అవుతుంది అనుకోండి, వాటిల్లో ఒక 3 గ్రామ్స్ వరకు బంగారం తయారీలో పోతుంది. మిగతా 3 గ్రామ్స్ ఏదైతే ఉందో వాళ్ళ మేకింగ్ అని లేదంటే వాళ్ళ చార్జెస్ అని ఇలా ఉంటది. ఇక్కడ మా దగ్గరకు వచ్చేటోడికి మేమేదో తక్కువకి ఇచ్చేయడం కాదు, మేము చేసేటప్పుడు కొంత వేస్టేజ్ ఏదైతే ఉందో అది పూర్తిగా గోల్డ్ పోవట్లేదు, ఇంక్లూడింగ్ కాపర్ పోతుంది. అందుకోసం వాళ్ళ దగ్గర 6 గ్రామ్స్ వేస్టేజ్ పోతే మా దగ్గర అదే వేస్టేజ్ 3 గ్రామ్స్ పడిపోయింది. ఇప్పుడు అందుకనే ఒక నక్లీస్ మనం 30 గ్రామ్స్ అనుకున్నాం, దాని వేస్టేజ్ 5 గ్రామ్స్ అనుకుంటే దానిలో సగం 2.5 ఇక్కడ పోతుంది. మనం 5 గ్రాములు కొంటే 2.5 గ్రాములు వస్తుందండి నక్లీస్ కి.